మనం ఎదుటి వ్యక్తికి బోధించడం కాదు, నాకు నేను బోధించుకోవాలి, నేను ముందు మార్చుకోవాలి, నేను మార్చుకోవాలి. కనుక ఈరోజు మనము ఇతరుల గురించి ఆలోచించడం కంటే మొట్టమొదట మనం ఆలోచించుకోవాలి, మనకు మనం బోధించుకోవాలి, మనం సరి చేసుకోవాలి, మన ప్రవర్తన శైలిని సరి చేసుకోవాలి. అలా ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా అలా సరి చేసుకుంటే ఈరోజు నేరస్తులే ఉండరు. అలా సరి చేసుకుంటే ఇతరుల మీద దోషారోపణ చేసేటువంటి వారే ఉండరు. అలా సరి చేసుకుంటే ఇతరులకు తీర్పు తీర్చేవారే ఉండరు. కనుక యేసుక్రీస్తు వారి బోధ అలాగే ఉంటుంది. ఆలోచించండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడను. మనం ఎదుటి వాని గురించి మాట్లాడినప్పుడు మన గురించి ఇతరులు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం, చాలాసార్లు సంభాషణ చేస్తున్నప్పుడు అది నా దగ్గరేనా లేకపోతే నేను వేరొకరి దగ్గరేనా ఇలా మాట్లాడుతుంటాం. అది తప్పే. నేను మాట్లాడిన తప్పే, మీరు మాట్లాడిన తప్పే. ఇతరుల గురించి సంభాషణ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఇలాగండి, వాళ్ళు ఇలాగండి అని చెప్తూ ఉంటాం. మరి మనం కొంచెం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన గురించి సంభాషణ చేస్తూ ఉంటారు ఇతరులు. ఇటువంటి మీరు గమనించారా? నేనైతే గమనించాను. ఎందుకంటే వేరొకరి మీద దోషారోపణ చేస్తూ ఉంటాం. అటు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే దోషారోపణ చేసామో అతని గురించి కూడా తప్పుగా మాట్లాడతాం. మానవ సమాజం అండి. మానవ సమాజంలో ఇటువంటి ఆలోచనలే ఉంటాయి. ఎందుకంటే మన గురించి మనం ఎప్పుడు కూడా తప్పుగా చెప్పుకోం. ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి తప్పును ఇతరులకి చెప్తామండి. ఎప్పుడైనా నేను ఇలా చేశానండి, ఇది పొరపాటు చేశానండి, ఆ పొరపాటు చేశానండి, నిజంగానండి సంఘం ఎదుటి చెప్తున్నానండి, నేను ఇలా మాట్లాడాను, నేను అలా మాట్లాడానండి, నేను చేసినటువంటి మాటలే తప్పండి, మొట్టమొదటి నాదే తప్పండి. ఇలా ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఎవ్వరు మాట్లాడలేరండి. అలా మాట్లాడగలిగినటువంటి నిజ క్రైస్తవుడు, నేను పొరపాటు చేశాను, నేను మాట్లాడేది తప్పే అని ఏ క్రైస్తవులైతే మొట్టమొదటి చెప్తాడో అతనే నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే అతనిలో ఏముందంటే పశ్చాత్తాపం ఉంది. అతనిలో అతను చేసిన తప్పేంటో అతనికి అర్థమైంది. కనుక ఇలా ప్రతి ఒక్కరు కూడా అలాగే ఆలోచించారనుకోండి. తను చేసినటువంటి పొరపాటు, నేను మాట్లాడేది తప్పే, నేను దుర్భాషే, లేకపోతే నేను మాట్లాడింది రాంగే అనేటువంటి ఆలోచనలో ఒకవేళ అలా ఉన్నారనుకోండి, అందరూ అలాగే ఉన్నారనుకోండి, ఈ సమాజంలో అందరూ కూడా పశ్చాత్తాపంలో ఉంటారు. అందరూ ఎదుటివారి తప్పునే ఎత్తి చూపిస్తారనుకోండి, అలాగే అందరూ కూడా సమాజంలో ఎదుటివారి తప్పునే ఎత్తేవారికి ఉంటారు. తన తప్పు తాను తెలుసుకోకుండానే ఉంటారు. అది గురించే నిజంగా యేసుక్రీస్తు వారు గొప్పవారండి. మన అందరి మనసులో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన వండర్ఫుల్ వర్డ్స్ చెప్పారు. ఆనాటి సమాజానికి 2000 సంవత్సరాల క్రితమే ఆనాటి సమాజానికి చెప్తున్నారు, బోధించారు. ఇప్పుడు కూడా మనకు బోధించారు. ఒకసారి చూడండి, 7వ అధ్యాయంలోనే 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీ కంటిలోనున్న